సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ణిక బ్లాగ్స్. అందరు బాగున్నారు? అయితే చాలా బాగున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్గా మరి ఏమేమి చేస్తారో చూద్దాం. అట్నే ఇక వర్ణిక లేచినావా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. గట్టిగా చెప్పు వర్ణిక. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ గర్ల్. తమ్ముడు లేచిందా? ఎప్పుడు లేచాడు మరి? ఎప్పుడు లేచాడు వర్ణిక? చెప్పు. అమ్మా, ఈరోజు మేస్త్రి స్టార్ట్ అవుతామని చెప్పేసి అన్నాడుగా. అన్నాడు బిడ్డ. అంటే ఏమేం చేస్తారు? ఏమేం చేస్తారు అంటే ఇలా మేస్త్రి ఏమని చేస్తారంటే చాటలు అవి ఇవన్నీ తెస్తాడు. చేసి అంటే అప్పటికి 5 గంటల వరకు ఈ ఆటను వస్తుంది. నాయన పోయింది ఇప్పుడు. అంటే మ్యాకింగ్ వస్తారా? మాకేనే వస్తుంది. తర్వాత ఇక 6 గంటల వరకు సాట తీస్తే 8-9 గంటల వరకు సాట తీసేస్తారు. అయితే పని చేయరా ఈరోజు? చేయరు. ఓన్లీ వండుకొని అవి ఏమేమి చేస్తారా? ఇక ఏమో ఇద్దరు మేస్త్రిని అయితే తోలుకొస్తున్నాడు. వాళ్ళు ఇద్దరు చేస్తారు. నేను పోదాము గజ్వేల్కి అని చెప్పింది. సరే అని నేను అంటే గజ్వేల్కి బట్టల కోసమా? బట్టల కోసం. సో ఫ్రెండ్స్, అయితే మేస్త్రి వాళ్ళకి బట్టలు తీసుకొచ్చి వాళ్ళకి పెడతారు అనమాట. దానికోసం అని అంతే కదా. తువాలలు మేస్త్రికి బట్టలు. నీకెందుకు వర్ణిక? మేస్త్రికి మనకేమి కదా మనకి. సో మనం మళ్ళీ ఎప్పుడు ఇల్లు లగ్గం చేసేటప్పుడు మాత్రం ఇక అందరికి మనం తీసుకోవాలి. అట్లా వర్ణిక. చెప్పు. ఏమేమి వర్ణిక? చెప్పు. కాదు, పొద్దుగల్లా ఎందుకు అమ్మ ఎత్తుకోమని చెప్పేసి అంటున్నావు? చెప్పు వర్ణిక. చెప్పు బిడ్డ. ఏమై లేచింది, ఎత్తుకో అంటుంది అమ్మని. అమ్మ ఎత్తుకుంది. ఇంకేం చేస్తాం? అదే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఉంది. గదని కట్టుకున్నావు మరి. సరే, ఏం చేస్తున్నావు? ఇటు చాయ్ ఇటు పాలు. పాలు వేస్ట్ అవుతుంది. నైట్ పాలు ఆగుర్రి, పొద్దున పాలు పెరుగు వేసుకుందాం. నైట్ పాలు ఉన్నాయి. నైట్ కొంచెం కొత్తది పెరుగు ప్యాకెట్ తెచ్చేసిన. నైట్ పాలు ఆగుర్రి, పొద్దున పెరుగు వేసుకుందాం. టిఫిన్ లాగా అవుతుంది. సరే, ఇప్పుడు ఇవాళ ఏం చేస్తున్నాం మరి? ఇవాళ సండేగా మరి ఏం చేస్తలే. కాకపోతే ఇళ్ళకు తనకం పెడుతుంది కదా అమ్మ వాళ్ళు. దాన్ని ఏమంటారు? తనకం. ఓకే. తనికం అంటే చాట తీయడం అంటారుగా. చాట తీయడం అంతా తనికం అంటారు. ఓకే. ఏమైంది వర్ణిక? ఏంటిది? మూలకుంటలేదు. అది కరెక్ట్ పెట్టలేదేమో. ఇట్లా దాంతో ఎట్లా నొక్కుతావు వర్ణిక? అవి దాంతో నూకొద్దు. అవును, కానీ అది ఎందుకు తెలుసా? అసలు చేస్తుంది కదా, దానికి చేస్తారు. అది వాడతారు. కొంచెం ఇటు అని పెట్టు. ఇక వస్తాను చూడు. ఇటు ఒరిగిచి అని పెట్టు. గోడ కొరిగిచి అని పెట్టు. ఉంటుంది. ఉన్నదా ఇప్పుడు? ఒక పని చేయి మరి. నాన్నని అక్కడికి చిన్నది నీకు వేయమని చెప్పు, చేస్తుంది. సరే, నా అప్పటికి వేయమను, చేస్తుంది. సరేనా? నువ్వు పెద్ద అయినాక నువ్వు కాదు, ఇప్పుడు కాదు వర్ణిక. నువ్వు పెద్దగా అయినాక అప్పుడు నువ్వు కాదు, ఓకేనా? ఇప్పుడు కాదు. అక్కడ పెట్టేసేయాలి. ఇరిగిపోతుంది. ఒక్కొక్క పుల్ల ఇరిగిపోతుంది పప్ప. అక్కడ పెట్టేసేయి, ఓకేనా? పెట్టు వర్ణిక, అక్కడ పెట్టేసేయి. సో ఫ్రెండ్స్, మా వర్ణిక ఇల్లు నొక్కుతుంది. అన్ని పనులు చకచక వేసేస్తుంది ఇప్పుడు నుంచి. కా వర్ణిక మస్తు పని చేస్తుంది. ఇక మమ్మీ వాళ్ళు చేస్తలేరు కదా వర్ణిక? మమ్మీ వాళ్ళు చేస్తలేరు, నువ్వే చేస్తున్నావు కదా. పని మొత్తం నీకు అవుతుంది అమ్మా. అమ్మో, వంట వండుతావా అమ్మా? ఏం కర్రీ వస్తావమ్మా? వాళ్ళకమ్మ పప్పు.
నాకా లేదు, నాకు కావాల్సిన చికెన్ కావాలి. ఆ, వండుతావా? చెప్తాను ఇటు హాయ్ చెప్పాగు వాళ్ళకి, హాయ్ చెప్పు. బాయ్ అని బాయ్ 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 చెప్పు. బాయ్ కాదు, హాయ్ అనాలి కొంచెం. ఓకేనా? ఓకేనా? బెండకాయ ఫ్రై చేస్తున్నావు? ఫ్రై లేకపోతే కర్రీ చేస్తావు? కర్రీ చేద్దాం. ఫ్రై చేస్తే సరిపోదు. ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది కానీ సరిపోదు, పచ్చిమిర్చి చేస్తే. ఓకే ఓకే, కూర అది మంచిగా ఏం కాదేమో కదా? వేయాలి. ఫ్రై చేస్తే బాగుంటుంది. ఫ్రై చేస్తేనే బాగుంటుంది కానీ సరిపోదు, టిఫిన్లో పెట్టాలి కదా, సరిపోదు. టిఫిన్ ఏం లేదు ఇవాళ. పోతలేదు డ్యూటీ. ఎవరో పోతలేము. అన్న పోతున్నాడు. అన్న పోతాడా? పోతున్నాడు, చెప్పింది కదా పోతున్నాడు. నువ్వు పోయి పోతలేవా? మధ్యాహ్నం వస్తాడేమో. నేను పోను. మెంతకూర తొక్కు నూరుతా. మెంతకూర తొక్కు, పుంటుకూర, బెండకాయ ఫ్రై 3 సరిపోతాయి. సరే. నైట్కి ఆడ ఇంటికాడ కొత్త ఇల్లు కాడ తనక పెట్టినప్పుడు ఆడ వంటలు వేస్తారు. అది తిందాం. చుట్టాలు వస్తారు, అందరు వస్తారు ఇవాళ. అక్కలు అందరు వస్తారు. ఓన్లీ అక్కలకే చెప్పినాం. ఇప్పుడు చిన్నదే కదా, ఇంటి లగ్గానికి అందరికి చెప్పుకుందాం. అందరు చెప్పుకొని పెద్ద పండుగ చేసుకుందాం అప్పుడు. ఓకే ఓకే. బెండకాయ ఫ్రైలో పప్పులు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఏంటి అన్నమా ఇది? ఓకే ఓకే, అయిపోయింది అంతా. ఇది ఒకటి ఫ్రై చేస్తే కూర్చొని చాయ్ అయిపోయింది తొందరనే. అన్నం పెట్టేసింది, పాలు కాయని. ఆ తర్వాత ఇప్పుడు బెండకాయ ఫ్రై తొందరనే అయిపోతుంది కదా. ఇల్లు కడగాలి. ఏ చోను, ఇక్కడ ముఖం కడుకోక ముందుగా తింటున్నావు? ఏంటంటే అట్లా తిన్నాడు? ఏంటిది? ఎవరు ఇచ్చింది నీకు అది? ఎవరు ఇచ్చిర్రు? నువ్వా? కడుకోవా ముఖం? కడుకోవా? నడు కడుక్కో పో మరి అంటున్నా కదా, పో. చెప్పు. కానీ ఎందుకన్నా మేము ఇది బెండకాయ అనేది కర్రీ కన్నా ఫ్రై చేసిన బాగుంది. ఫ్రై చేస్తే దాని కూడా మంచిగా ఉంటుంది. వంట వేస్తే పప్పులు వేస్తే అమ్మలు మంచిగా ఉంటుంది. కోన తినేది కానీ అమ్మలు అయితే ఇది నువ్వు అట్లా వేయకపోతే ఎంచకపోతే బెండకాయ అనేది ఇట్లా మనం అతుకపోతుంటుంది, జిగురు జారుతుంటుంది. ఇప్పటికైనా కొంచెం కొంచెం ఉంది లైట్గా కొంచెం ఉంటుంది ఇప్పుడు. నూనె వేస్తే అది కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, అయితే నైట్ స్టార్ట్ చేయడానికి తెచ్చిన మేక ఇది. అయినా ఎంత పడేది దీనికి? 5,500. ఎక్కడ వేసినాయి? తుంకి కలిసా? ఎన్ని నెలలకు వస్తున్నారు మేస్త్రి? ఇట్లా 9 గంటలకు వస్తారు. పని చేస్తారా? చేస్తారు అక్కడ సైడ్ ఆయనకి. కాదు, ఇప్పుడు ఇక్కడ సైడ్ మొత్తం అక్కడ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ సైడ్ ఉందా మొత్తం? ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, అయితే ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయితే వచ్చింది, దగ్గర పడ్డది. చూసినట్టయితే వాటర్ పడుతున్నట్టు అన్న. ఈ సంపు ఇట్లా రెడీ అయిపోయింది. మొన్న రెడీ చేసినట్టు నిన్న చేసిరు. ఇది వాటర్ పడుతుంది అన్న. మొత్తం కంప్లీట్ అయిపోయింది. నిన్న మొత్తం ఇటు దుబారా చేసినట్టు ఇక్కడ సైడ్ చేసారు. ఈ సైడ్ మొత్తం అయిపోయినట్టే, ఈ సైడ్ మాత్రం ఉంది. ఉంది ఈ సైడ్ ఉంది. ఈ లోపల మెత్తి కట్టేసింది. నిన్న ఈ డిజైన్ అయితే పెట్టినట్టు, మొన్న లేకుండా ఇది మళ్ళీ ఈ డిజైన్ పెట్టింది మన కిచెన్కి. ఈరోజు మొత్తము ఇవన్నీ సాఫ్ చేయాల్సి వస్తుండొచ్చు, ఎందుకంటే ఈరోజు స్టార్ట్ చేయడం అది అవుతుంది కదా, అందుకని చెప్పేసి అంతా సాఫ్ చేయాల్సి వస్తుంది.
అన్న కొంచెం చేసింది ఆల్రెడీ, కొంచెం ఏమంటే చేసేయాలి. ఇది పైన అన్న నీళ్ళు పడుతుంటే ఒకసారి చూద్దాం. సామాన్లు నేర్చుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇగో డ్రమ్ము ఇట్లా వచ్చేసింది. సుధాకర్ అట, సుధాకర్ కంపెనీ డ్రమ్ ఇది. అనేది ఎన్ని లీటర్ డ్రమ్ అన్న? 2000 లీటర్ల. మస్తు అయితే మనకి ఇది. కింద మొత్తం అట్లేగా, లోపల రూమ్లో అవుతుంది కదా. ఆ రూమ్లో పడితే మొత్తం పచ్చి అవుతుంది మళ్ళీ. ఇవాళ ఒక్కరోజు పట్టవద్దు. సో ఫ్రెండ్స్, అయితే ఈ ఇల్లుకి మొత్తము అవరగొడతాం కాబట్టి ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఈ స్లాబ్కి వచ్చేసి ఇదంతా ఇటుకే ఆల్రెడీ అమ్మ ఇట్లా మూసిరు. తర్వాత డస్ట్, సిమెంట్ ఏమంటారు, డస్ట్, ఆ తర్వాత ఉష్కే 2 కలిపి మిక్స్ అయి ఉన్నాయి. ఇంకా దీనికి ఇట్లా ఈ గోడ పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. ఇక మనము ఇంట్లో మనం ఏం చేసినా కానీ ఏం కాదు. ఇల్లు కడుతున్నాడు మేము కానీ ఇల్లు కట్టిన తర్వాత వాటర్ పడుతుంటే బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇల్లు వాటర్ మొత్తం పడుతుంటే మంచిగా అనిపిస్తుంది. అని ఈసారి పట్టలేదు చూడు.